హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైన్ చూసారా, ఫుల్గా రైన్ పడుతుంది. సో మనం అయితే చికెన్ బిర్యానీ కేసు అయితే ఇండోర్ షూట్ చేస్తున్నాం. సో ఈ టీం మీకు తెలుసు కదా, మన గ్లామర్ బాయ్ మరియు అతని ఫ్రెండ్ మన సతీష్ డిఓపి చేస్తున్నారు. దీనికైతే హీరోగా ఉండి కూడా డిఓపి చేస్తున్నాడు, ఎందుకంటే మాకు మూవీ అంటే అంత ప్యాషన్ అని మీకు చెప్పడం కోసం. సో ఇగో మన ప్రసాద్ గారు ఇందులో లీడ్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో గ్లామర్ బాయ్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు, ఎంత చక్కగా వివరించారు. మీ ఎక్స్ప్రెషన్స్ మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్గా ఇంకా యాక్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సింగిల్ టేకే ఒక్కసారి మీరు మాకు ఇలా అని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మేము సింగిల్ టేక్లో చేసేస్తాం. అంత చక్కగా మీరు వివరించి చెప్తున్నారు, అంత చక్కగా మేము కూడా అసలు కెమెరా ముందు నిలబడితే ఎవరికైనా చెమటలు పడతాయి, మాకు అసలు ఏదీ లేదు. సార్ విజయ్ గారు చెప్పారు, ఇంత వర్షంలో కూడా మేము వచ్చేసాం. అంతే, షూటింగ్ అంటే అసలు ఇంత ముందే ఉండాలి. మీకు ఈ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అవకాశం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎమ్మెల్యే వారణాసి సూర్య గారు మా దేవుడు. ఆయన మాకు ప్రతి సినిమాలో కూడా అవకాశం ఇస్తారు. ఎన్నిసార్లు ఎన్ని రోజులు పిలిచినా మేము సూచన తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తాం. మేము ముఖ్యంగా టైం కూడా పాటిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మరి గ్లామర్ బాయ్ గారు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. సో సార్కి అయితే మనం ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇచ్చాం. మాట్లాడండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో మీరు ఈరోజు ఏ క్యారెక్టర్ చేశారు? ఇప్పుడు మన దర్గా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రోగ్రామ్, చికెన్ బిర్యానీ కేస్ ప్రోగ్రామ్ వచ్చాము. మేము కూడా వీడియోస్ తీయాలని. సినిమా పేరు చాలా చక్కగా ఉంది, డిఫరెంట్గా. ఫస్ట్ టైం కావడం కాబట్టి కొంచెం తడబడుతున్నారు. యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అలాగే వర్షం పడినా, ఉరుము వచ్చినా, తుఫాన్ వచ్చినా ఈజీ జేసీలో షూటింగ్ అయితే ఆగడం జరగదు. చాలామంది డౌట్స్ ఉంటాయి, వర్షం పడుతుంది కదా షూటింగ్ ఏం చెప్తారు అనుకుంటున్నారు. వర్షం పడితే ఇంట్లో సీన్లు అన్నీ ఆ రోజు పెట్టుకుంటాం, వర్షం పడకపోతే అవుట్డోర్ సీన్స్ అన్నీ పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, వర్షం పడినా, ఉరుము పిడిగే వచ్చినా ఈజీ జేసీలో షూటింగ్ అయితే ఆగడం జరగదు. అలాగే మన చికెన్ బిర్యానీ కేసులో మెయిన్ లీడ్ రోల్ చేసిన మన ప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సపోర్ట్ చేయండి అందరూ, ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్టు. అలాగే మన దందా మూవీలో చేశారు, అండ్ మన థియేటర్ ఫిలిమ్స్లో కూడా 2-3 ఫిలిమ్స్లో చేశారు. మన చికెన్ బిర్యానీ కేసుని ఒంటి చేతి నిలబడతాకి అయితే రెడీగా ఉన్నారు మన విజయ్ గారు ఆధ్వర్యంలో. అయితే సరే ఏం మాట్లాడతారు సరే అన్న? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రత్యేకంగా ముందర మన ఈసీ ఫిలిం ఎవరైతే ఉన్నారో ఆయన మెయిన్ పెద్ద లీడు మన వారణాసి సూర్య గారు, 100 రూపీస్ ఎమ్మెల్యే గారు, మీకు నమస్కారం. అంటే మీరు అందరూ మిమ్మల్ని సార్ అంటారు, మిమ్మల్ని సార్ అన్నాం, బ్రదర్ అంటాను నేను. ఎందుకంటే మీరు నాకు అంత మంచి డైరెక్టర్ విజయరాజు గారిని పరిచయం చేసి నాకు ఇవాళ ఎంటంటే అన్ని ఫిల్మ్లు నాకు రోల్స్ ఇస్తున్నారంటే నాలో టాలెంట్ గుర్తించారు విజయరాజు గారు. ఈరోజు చికెన్ బిర్యానీ కేసు అనేది చాలామంది ఉన్నారు విజయ్ సార్ డైరెక్షన్లో పెట్టుకోవడానికి, కానీ ఆ లీడ్ నేను సెట్ అవుతానని చెప్పి సార్ నన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేయడం నాకు చాలా ఇది అనిపిస్తుంది. ప్రత్యేకంగా విజయ్ సార్కి కృతజ్ఞతలండి. అండ్ ఈరోజు భారీ వర్షం పడుతుంది, నేను రెస్ట్ తీసుకుని ఈరోజు ఇంట్లో ఉందాం అనుకున్నాను, కానీ విజయరాజు గారు వదలనా నన్ను. మీరు రావాల్సిందే, వర్షం పడినా తుఫాను పోతున్నా కానీ మనం పడవేసినైనా సరే వాళ్ళు రీచ్ చేయాలి, మొత్తం వీడియో చేయాల్సిందని చెప్పి గుంజుకొచ్చారు ఈరోజు. అండ్ మా హీరోయిన్ కూడా వర్షం పడిన నెట్టుకుని వచ్చాము. అండ్ ప్రత్యేకంగా గ్లామర్ గా ఉన్నారు ఇక్కడ మన గ్లామర్ బాయ్. ఆయన ప్రత్యేకంగా ఆయన వస్తలేదు అనుకున్నాం, కానీ వర్షంలో తడుచుకుంటూ గొడుగు వేసుకుని పెద్ద గొడుగు ఉంది, దాని తర్వాత చూపిస్తాం మీకు. తర్వాత ఆ ఫ్రెండ్ వచ్చారు, అందులో మా హీరో సాలి అండ్ నెక్స్ట్ లవ్ హీరో డిఓపి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా వివరించి డైలాగ్ 1 టేక్లో నాకు చెప్పిస్తున్నాడు. నాకు డైలాగ్ అంటే కొంచెం తడబడతా తినాలి వస్తే, కానీ అది కూడా పోగొట్టింది మన విజయ్ సార్ రాజు అండ్ మన డిఓపి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, రెయిన్ అయితే ఫుల్ పడుతుంది, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. సో సీన్స్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మూవీతో మళ్ళీ కలుద్దాం.